వెల్కమ్ టు అను కిచెన్. ఈరోజు మనం కొరియాండర్ రైస్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడగలరు. కొరియాండర్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్ 1 కప్పు. రైస్ ఇలా పొడిపొడిలాడుతూ ఉండేలాగా ఉడికించుకోవాలి. కొత్తిమీర 2 కట్టలు, పచ్చిమిర్చి 5, కొత్తిమీరను పచ్చిమిరపకాయలని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తరిగిన టమాటా 1, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, యాలకులు 4, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క, లవంగాలు 6, అనాస పువ్వు 1. ఇది స్పైసీనెస్ కోసం. ఇవి జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు. తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం తీసుకున్న ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర, మనం తీసుకున్న మసాలాలు, మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు, జీడిపప్పు కొంచెం వేగాలి. అందులో ఆనియన్స్, అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల్లో మగ్గాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఈ కొరియాండర్ రైస్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇది బాగా కలపాలి. మీకు ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది. 1 నిమిషం మూత పెడతాం. మూత తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సులువుగా తయారు చేసుకునే కొరియాండర్ రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ పైన క్లిక్ చేయగలరు. నా అప్కమింగ్ వీడియోస్ను వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్కు సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.